పితామహ నారదుడు స్వర్గంలోను అంతరిక్షంలోను భూమి మీద అనేక ఉత్పాతాలు కనబడ్డాయని చెప్పాడు. అవన్నీ శిశుపాలుని చంపటంతో చెల్లిపోయాయా అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు ప్రశాంతంగా సమాధానం చెప్తూ ఇలా అన్నాడు, రాజా, ఈ ఉత్పాతాల పూర్తి ఫలితం 13 సంవత్సరాల తర్వాత కనబడుతుంది. క్షత్రియులందరూ ఒక మహా సంగ్రామంలో ఉంటారు. ఒక పెద్ద దారుణమైన విధ్వంసమే జరుగుతుంది. దానికి నువ్వే కారణమవుతావు. అది దుర్యోధనుడి అపరాధం నుంచి పుడుతుంది అని అన్నాడు. దుర్యోధనుడు మాయాసభలో ఉన్న విశేషాలన్నీ ఆశ్చర్యపోతూ చూస్తూ నడుస్తూ ఉన్నాడు. అటువంటి అద్భుతాలు అతడు అంతకుముందు ఎక్కడా చూడలేదు. ఒక చోట తెరిచిన ద్వారం ఉన్నట్లు కనబడితే అక్కడికి వెళ్ళాడు. తీరా అక్కడ ద్వారం లేదు. తల గోడకు కొట్టుకున్నాడు. ఇంకొక చోట నేల మీద బిగిసిన స్ఫటిక మనుల వలన అక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపించింది. దుర్యోధనుడు పంచ పైకి లాక్కొని నీళ్ళలోకి దిగబోయాడు. అక్కడ నీరు లేదు. అది చూసి అందరూ నవ్వుకున్నారు. మరొక చోట చదునైన నేలలాగా కనబడింది. అతడు రాజసం ఉలకబోస్తూ నడవబోతే అది సరస్సు. అందులో చాలా నీళ్లున్నాయి. అందులో పడ్డాడు. బట్టలన్నీ తడిసిపోయాయి. అతడి అవస్థ చూసి భీముడు బిగ్గరగా నవ్వాడు. అంతవరకు ఎలాగా నవ్వాపుకున్న అర్జునుడు, నకుల సహదేవులు ఇంకా నవ్వాపుకోలేక గట్టిగా నవ్వేశారు. యజమానులు నవ్వడంతో వారి సేవకులు కూడా నవ్వడం మొదలుపెట్టారు. అక్కడున్న ఆడవాళ్లు కూడా నవ్వారు. అసలే అహంకారైన దుర్యోధనుడు అందరూ తనని చూసి నవ్వుతుంటే అవమానంతో మండిపడ్డాడు. పైకి ప్రదర్శించలేక తనని దహిస్తున్న పరాభవాన్ని లోపలే అణుచుకున్నాడు. ఆ తర్వాత తల వంచుకొని శకునిని తీసుకొని హస్తినాపురానికి బయలుదేరాడు.